హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. సో ఈరోజు ఈ వీడియోలో మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూస్ చేస్తాము ఇవన్నీ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూస్తే కనుక వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్. అంటే అర్థం ఏంటంటే మనం ఒక డేటాని స్టోర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మనకి పర్టికులర్గా ఏదో ఒక ప్లేస్ అనేది కావాలి కదా. సో కంటైనర్ని ఒక బాక్స్లో ఊహించుకుంటే ఆ బాక్స్లో మీరు ఏదైనా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా అందులో పెట్టుకోవచ్చు కదా, లైక్ పేపర్స్ కానీ పెన్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక బాక్స్ కావాలి. సో అలాగే మీ దగ్గర ఉన్న డేటాని ప్రోగ్రామింగ్లో స్టోర్ చేసుకోవడానికి మీకు ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ని మనం ఇక్కడ వేరియబుల్స్ అని పిలుస్తాం అనమాట. సో వేరియబుల్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి క్రియేట్ చేయొచ్చు, లైక్ ఇంటిజర్స్కి క్రియేట్ చేయొచ్చు, స్ట్రింగ్స్కి క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే మనం లైక్ క్యారెక్టర్స్ ఏదైనా నేమ్ కానీ ఆర్ ఎల్స్ లెటర్స్ కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, వాటికి స్ట్రింగ్ యూస్ చేస్తాం. ఇంటీజర్ అంటే ఏంటంటే నంబర్స్ అనమాట, 1, 2 అలా ఉంటాయి. సో ఫ్లోట్ అంటే ఏంటి, పాయింట్ వాల్యూస్ 0.4 ఆర్ 0.6 అలా ఉంటాయి చూసారా, అలాంటి వాటికి మనం ఫ్లోట్ యూస్ చేస్తాం. అండ్ క్యార్ వచ్చేసి ఏంటంటే సింగిల్ అనమాట, ఓన్లీ ఆల్ఫాబెట్స్కి మాత్రమే యూస్ చేస్తాం, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్, లైక్ వర్డ్ తీసుకోవడానికి కావదు, ఒక నేమ్ తీసుకోవడానికి కావదు అనమాట. క్యారెక్టర్ యూస్ చేస్తే ఒక స్ట్రింగ్ ఒక లెటర్ మాత్రమే తీసుకోగలం. నెక్స్ట్ బూలియన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్కి మాత్రం మనం బూలియన్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి మనం వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాము ఎలా క్రియేట్ చేయాలి వేరియబుల్ అనేది. ఇది సింటాక్స్ అనమాట. మొత్తం ఫస్ట్ వచ్చేసి మనం టైప్ ఆఫ్ ద డేటా అనేది మనం చెప్పాల్సి ఉంటుంది, లైక్ స్ట్రింగ్గా, ఇంటీజర్గా, ఫ్లోట్గా, బూలియన్గా మనం దేనికి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం అనేది ఈ టైప్ ప్లేస్లో చెప్పాల్సి ఉంటుంది. అండ్ వేరేజ్ ఈ వేరియబుల్ నేమ్ వచ్చేసి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ డేటాకి సంబంధించి ఎలా అయినా పెట్టుకోవచ్చు. అండ్ వాల్యూ ఏంటంటే మీరు ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అది. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే కనుక స్ట్రింగ్ అనేది ఏంటి, టైప్ ఆఫ్ ద వేరియబుల్. నేను ఒక స్ట్రింగ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చాను, వాల్యూ వచ్చేసి హలో వరల్డ్ అని ఇచ్చాను. ఓకే, చూసారు కదా, ఇలా అనమాట 3 పార్ట్స్ కింద ఉండింది. సో అలా ఇచ్చిన తర్వాత నేను system.out.println యూస్ చేసి నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. అంటే నా వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ కమాండ్లో ఇచ్చాను. నా వేరియబుల్ నేను నేమ్ అని క్రియేట్ చేశాను కాబట్టి దాన్ని ఇక్కడ println స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఇక్కడ హలో వరల్డ్ అనేది అవుట్పుట్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇది స్ట్రింగ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్కి చూద్దాము. ఇక్కడ నేను సింగిల్ లైన్లో క్రియేట్ చేశాను, ఇక్కడ చూడండి 2 లైన్స్లో క్రియేట్ చేశాను. ఇలా అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఇంటిజర్కి క్రియేట్ చేస్తున్నాను. అండ్ అలాగే వేరియబుల్ నేమ్ వచ్చేసి మై నెంబర్ అని ఇచ్చాను అనమాట. ఫస్ట్ ఇలా ఇనిషియలైజ్ చేసుకోవడం అంటారనమాట. ఫస్ట్ మనం వేరియబుల్ని క్రియేట్ చేసుకుని దాని సెకండ్ లైన్లో దానికి ఒక వాల్యూని అనేది ఇనిషియేట్ చేసాం మనం. సో ఇక్కడ మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మై నెంబర్ అన్న వేరియబుల్లో 15గా స్టోర్ అవ్వు అని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దాన్ని నేను println స్టేట్మెంట్లో ఇచ్చాను అనమాట. నా వేరియబుల్ నేమ్ ఏంటి, ఇక్కడ మై నెంబర్ కదా, సో ఆ మై నెంబర్ని నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమని వచ్చింది నాకు 15, రైట్. సో ఇది వేరియబుల్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని, ఒక వాల్యూని సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో మనకి కొంచెం సేపటి తర్వాత ఆ వేరియబుల్ కాదు ఇంకొక వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఫస్ట్ 15 స్టోర్ చేసాం, అది రాంగ్ అని తెలిసింది. నెక్స్ట్ మనం ఒక్కొక్క వాల్యూ స్టోర్ చేయాలని చూసుకుంటున్నాం, అది ఏంటంటే 20. సో ఈ 20ని మనం నెక్స్ట్ ఇనిషియలైజ్ చేస్తే మనం దాన్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏదైతే లేటెస్ట్గా ఇన్సర్ట్ చేసామో అది మాత్రమే వస్తుంది అవుట్పుట్గా. ఓకే, 20. ఇక్కడ అవుట్పుట్ ఏంటి 20. మనం లేటెస్ట్గా ఏదైతే వాల్యూని యాడ్ చేస్తామో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకవేళ నీకు అలా చేంజ్ అవ్వకూడదు, నువ్వు ఫస్ట్ ఏ నెంబర్ ఇచ్చావో ఆ నెంబర్ మాత్రమే ఉండాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ ఒక కీవర్డ్ మనం యూస్ చేయాలి, అదేంటంటే ఫైనల్ కీవర్డ్. మీరు ఎప్పుడైతే మీ వేరియబుల్కి ఫైనల్ కీవర్డ్ అని అసైన్ చేస్తారో అప్పుడు మీ అవుట్పుట్ ఏమవుతుంది, మీరు ఫస్ట్ ఏదైతే ఇనిషియలైజ్ చేశారో ఆ అవుట్పుట్ మాత్రమే వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అవుట్పుట్ ఏంటి 15. మీరు ఫైనల్ కీవర్డ్ యూస్ చేస్తే మీరు ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఇనిషియలైజ్ చేశారో అది మాత్రమే ఉండిపోతుంది ఫైనల్గా. లేదు మీరు ఫైనల్ కీవర్డ్ యూస్ చేయకుండా మీరు ఎప్పుడైనా వేరియబుల్కి వేరే నెంబర్ అసైన్ చేస్తే కనుక లేటెస్ట్గా ఉన్న నెంబర్ అనేది మనకు అవుట్పుట్గా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ మీరు ఒక 2 నేమ్స్ తీసుకున్నారు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని చెప్పి, దాన్ని మీరు ఫుల్ నేమ్గా ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఇస్తాం, అది మనకి డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుంది, ఫుల్ నేమ్గా స్టోర్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఫస్ట్ నేమ్ అని చెప్పి మనం జాన్ అని తీసుకున్నాము, లాస్ట్ నేమ్ అని చెప్పి డాయ్ అని తీసుకున్నాము. సో ఇక్కడ స్ట్రింగ్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్, అంటే ఈ వేరియబుల్ నేమ్ ప్లస్ ఈ వేరియబుల్ నేమ్, ఈ రెండు కంబైన్ చేస్తే నాకు ఏం రావాలి, జాన్ డి అని రావాలి. సో ఇప్పుడు నేను system.out.println స్టేట్మెంట్లో ఫుల్ నేమ్ అని ఇచ్చాను, అంటే ఈ నేమ్. సో ఇందులో ఏది స్టోర్ అవుతుంది, రెండు కలిపి జాన్ డీగా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెంబర్లో చూసాం అనుకోండి, డైరెక్ట్ మనం యాడ్ చేసేసుకోవచ్చు, ఎడిషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 6, z ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ println స్టేట్మెంట్లో మూడింటిని ప్రింట్ చేయమని ఇచ్చాను. సో ఇవి ఏం చేస్తుందంటే అన్నిటిని ప్లస్ చేసి మనకి టోటల్ ఎంత వస్తుంది, 5 + 6 11, 11 ప్లస్ వస్తుంది, 5 + 6 11, 11 + 5 16.
మనకు అవుట్పుట్ వచ్చేసి 16 వస్తుంది అనమాట. అది క్యారెక్టర్స్ అయితే కనుక మనకి జాన్ డి అని యాడ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద వేరియబుల్స్ ఇన్ జావా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.